కొన్నిసార్లు విషాదకరమైనటువంటి పరిస్థితుల్లోనూ కష్ట నష్టాల్లోనూ చిక్కుకున్నప్పుడు వారి గురించి అనవసరమైనటువంటి చర్చలు, అనవసరమైనటువంటి నిందలు చేస్తూ పని పాట లేక కొంతమంది చర్చిస్తూ ఉంటారు. అలా మీకు తెలిసి తెలియనటువంటి విషయాలను గురించి చర్చిస్తూ మీకు తెలియకుండానే మీరు కూడా కొంత నెగిటివ్ ఎనర్జీని పోగు చేసుకుంటున్నారు. అసలు ఆ సంఘటనల గురించి చర్చిస్తే వచ్చేటువంటి నష్టాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో పరిశీలిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మనం చాలాసార్లు ఎక్కడో ఏదో సంఘటన జరిగితే దాని గురించి చర్చిస్తూ ఉంటాం. మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని కలిపి మరి మన మానసిక ఆనందం కోసం ఉత్సుకతతో అంశాలను గురించి చర్చిస్తూ ఉంటాం. అయితే ఏదైనా అంశం గురించి మీకు పూర్తిగా తెలిసినంత వరకు మాట్లాడితే తప్పు లేదట. కానీ మనకు తెలిసి తెలియనటువంటి అంశానికి మరో 2 అంశాలని జోడిస్తూ తప్పు ఎవరిదైనా కూడా మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసేస్తూ వెళ్ళటం అనేది సరైనటువంటి అంశం కాదు. ఇలాంటి అంశానికి సంబంధించి ఏంటి అంటే, ఒక రాజు రాణి ఉన్నారట. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి విపరీతమైనటువంటి ప్రేమ, అభిమానం, ఇద్దరిది అన్యోన్యమైనటువంటి దాంపత్యం అట. అయితే రాణిగారి పుట్టినరోజు వేడుకలు బాగా నిర్వహించాలని చెప్పి రాజ్యంలో కూడా విందు భోజనాలు రాజుగారు ఏర్పాటు చేశారట. పంచభక్ష పరమాణాలు అన్నీ వండి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పెడుతూ ఉన్నారట. పాయసం పాత్రను తీసుకొని వస్తూ ఉంటే ఆకాశంలో ఒక డేగ ఎగురుతూ అత్యంత విషపూరితమైనటువంటి సర్పాన్ని నోట కరుచుకొని అటువైపుగా వెళ్తుందట. ఆ డేగ నుంచి విదిలించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పాము అటు ఇటు పాకులాడుతూ ఒక్కసారిగా దాని నోటి నుంచి విషపూరితమైనటువంటి విషాన్ని వెల్లగక్కిందట. ఆ విషము సరాసరి పాత్రలో ఆ విషయం ఒక్కసారిగా వచ్చి పడిందట. ఆ విషయాన్ని ఆ సేవకుడు గమనించుకోకుండానే తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వడ్డించాడట. ఆ పాయసం తిన్నటువంటి వారందరూ కూడా మరణించారట. ఈ వార్త దావనంలా వ్యాపించింది. అందరూ రకరకాలుగా చర్చించుకుంటున్నారట. పొరుగు రాజ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా జరుగుతుందా, తగు జాగ్రత్తలు తీసుకోకూడదా, రాజు అలా చేస్తాడా, రాజుది ఎంత తప్పు అని చెప్పి కొంతమంది, రాణిది కూడా తప్పు, వచ్చి ప్రజల ఆలనా పాలన చూడాలి కదా అని చెప్పి రాణిగారిని కొంతమంది తప్పు పెట్టారట. వంట చేసేటువంటి వ్యక్తికి ఇంత అశ్రద్ధన, వడ్డింపుల్లో అతను కూడా పట్టించుకోవాలి కదా అని చెప్పి మరికొంతమంది అన్నారట. ఎవరైతే వడ్డించడానికి వెళ్తున్నటువంటి సేవకుడు ఉన్నాడో ఆ సేవకుడు కూడా చూసుకోవాలి కదా, చూసుకోకుండా ఇలా పెడతారా అని చెప్పి మరికొంతమంది అనుకున్నారట. తిని మరణించినటువంటి వాళ్ళని అలా చూసుకోకుండా తింటారా, కాస్తంత కూడా తెలివితేటలేవు అనుకుంటూ ఇలా రకరకాలుగా రాజుగారిని, రాణిగారిని, సేవకులని, వంటవారిని, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని రకరకాల వాళ్ళ గురించి చర్చించుకుంటూ, విమర్శించుకుంటూ తప్పు వాళ్ళది, తప్పు వీళ్ళది, వీళ్ళిలా చేయకుండా ఉండాల్సింది, వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి రకరకాలుగా చర్చలు కొనసాగిస్తూ ఉంటారట. పెద్ద కన్ఫ్యూజన్గా ఉండిపోయిందట. ఎందుకంటే తప్పు ఎవరిది అనేది అర్థం కానటువంటి విషయం కదా. అక్కడ డేగా తన ఆహారాన్ని తను తీసుకెళ్తుంది, తనది తప్పు కాదు, తన ఆహారాన్ని తను తీసుకెళ్తుంది అంతే. కాబట్టి డేగది తప్పు కాదు. పాము తన ప్రాణభయంతో తనను తను విదిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి విషం అనుకోకుండా విషాన్ని వెలగక్కింది, ఆ విషయం పాలలో పడింది. కాబట్టి పాముది కూడా తప్పు కాదు. పాపం సేవకుడికి ఆ విషయాలు ఏవి తెలియవు కాబట్టి తను వడ్డిద్దామన్నట్టుగా అతను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. తను గమనించనే లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియలేదు. కాబట్టి సేవకుడిది కూడా తప్పు కాదు. పాపం తింటున్నటువంటి వారు రాజును, రాణిని బాగా నమ్మారు. వాళ్ళు పెట్టేటువంటి ఆహార పదార్థాలు అద్భుతంగా ఉంటాయని చెప్పి బాగా ఇష్టపడ్డారు. అందుకోసం అని ప్రేమతో తిన్నారు, మరణించారు. వారిది తప్పు లేదు. ఇప్పుడు ఇందులో ఎవరిది తప్పు, ఎవరు చెప్పాలో అర్థం కాక యమలోకంలో చర్చ జరుగుతూ ఉందట. పరిపరి విధాలు ఆలోచిస్తున్నారట. ఇప్పుడు ఈ పాపాన్ని, ఈ తప్పును ఎవరి కోవలో వేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆ ఊరిలో ఉన్నటువంటి పరిపరి జనాలు పరిపరి రకాలుగా నిందలు వేస్తూ రాజుగారిపైన, రాణిగారిపైన, సేవకుడిపైన, వంటవాడిపైన రకరకాలుగా నిందలు వేస్తూ తండోపతండాలుగా చర్చలు చేయటం అనేది వినిపించిందట. జరిగిన తప్పు ఇలా జరిగిందంటే వీళ్ళు ఆ విషయాన్ని చర్చించుకుంటూ లేనిపోని విషయాలన్నీ అంటగడుతూ వ్యక్తుల మానసిక క్షోభకి గురి అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ తప్పుని మొత్తం ఎవరైతే అనవసరమైనటువంటి విషయాలను చర్చిస్తూ తప్పు కాని వారిని కూడా తప్పు చూపిస్తూ వారిని నిందల పాలు చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలో ఈ తప్పును వేయండి. ఇందులో ఎవరిది కూడా తప్పు కాదు. ఇక ఎవరెవరైతే దీని గురించి చర్చిస్తూ ఉన్నారో వాళ్ళందరి ఖాతాలో ఈ తప్పును వేయండి అని చెప్పి యమధర్మరాజు గారు నిర్ణయించారట. ఎవరెవరైతే ఈ చర్చలో పాల్గొన్నారో, ఎవరెవరైతే అనవసరమైనటువంటి అంశాలను గురించి ఎక్కువగా మాట్లాడో వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి పాపాన్ని తలా కాస్తంత అందరి ఖాతాల్లోకి పంపించేశారట. ఇది కథే కావచ్చు, కానీ ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనకి కథ ద్వారా చెప్పాలనుకున్నారు. ఏంటి అంటే, అనవసరమైనటువంటి విషయాన్ని, మనకి పూర్తిగా తెలియనటువంటి అంశాన్ని
ఇతరుల గురించి మనకి పూర్తిగా తెలియకపోయినా మనకేదో తెలిసినట్లుగా చేసి దుష్ప్రచారాన్ని వీటన్నింటినీ కూడా తప్పులుగానే జమ కట్టాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి వ్యక్తులకు సంబంధించి లేనిపోని మాటలు మాట్లాడటం, వాళ్ళకి పైన ఉన్నవి లేనివి చెప్పుకోవటం, అసలు తప్పెవరిదో తెలియకపోయినా పలానా వాళ్ళదే తప్పు, పలానా వాళ్ళు ఇలా చేయకుండా ఉండాల్సింది ఉండే అని చెప్పి మీరే నిర్ణయం చేసేయటం, జరిగినటువంటి బాధకి జరిగినటువంటి విషాద సంఘటనకి వీలైతే మనసుకి శాంతి కలగాలని చెప్పి మౌనం పాటించండి. అంతే తప్ప దాని గురించి చర్చిస్తూ అలా వెళ్లకుండా ఉండాల్సింది ఉండే, ఇలా వెళ్లకుండా ఉండాల్సిందే, అలా జరగకుండా ఉండాల్సిందే అని చెప్పి మరణించినటువంటి వాళ్ళ పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తూ నిందలు వేస్తూ ఉంటారు. ఇలా నిందలు వేస్తూ చర్చలు పెడుతూ వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ మీరు పొందే మానసిక ఆనందం సంగతి దేవుడెరు. కానీ ఖచ్చితంగా ఆ తప్పులో కొంత భాగం మీ పైన పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని అనవసరమైనటువంటి చర్చల్లో పాలు పంచుకోకండి. మీకు తెలిసి తెలియనటువంటి అంశాల గురించి మాట్లాడకండి. జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన చేయి దాటి కొన్ని తప్పులు చేస్తూనే ఉంటాం. అవి సరిపోక కొత్తగా ఇలాంటి చర్చల్లో పాలు పంచుకొని ఎవరినో ఒకరిని నిందిస్తూ జరిగినటువంటి విషాద సంఘటనకి, జరిగినటువంటి కష్టానికి, జరిగినటువంటి నష్టానికి ఈ వంతుగా ఇంకా అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఎప్పుడూ ప్రవర్తించకండి. వీలైతే మౌనంగా ఉండండి. వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకోండి. వాళ్ళ తరపున మౌనం పాటించండి. అంతే తప్ప లేనిపోయినటువంటి చర్చలతో మరణించినటువంటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం కానీ, లేదంటే కష్టంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి, నష్టంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి అనవసరమైనటువంటి అంశాలను జోడిస్తూ ఇతరులకు తెలియజెప్పటం కానీ, ఇలాంటి అంశాల్లో ఎప్పుడూ పాలు పంచుకోకండి. మీకు తెలిసి తెలియక మీరే తప్పుని, పాపాన్ని మూట కట్టుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని అర్థం చేసుకొని మీకు వీలైతే సహాయం చేయండి. వీలవ్వకపోతే మౌనంగా ఉండండి. అంతే తప్ప చెడు పనుల్లో ఎప్పుడూ కూడా పాలు పంచుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. మనందరము కలిసి అనవసరమైనటువంటి చర్చల్లో ఎప్పుడూ పాలు పంచుకోకుండా, ఎవరి గురించి తప్పుడు మాటలు మాట్లాడకుండా వీలైనంత వరకు మౌనంగా ఉందాము. కష్టాల్లో నష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అండగా నిలుద్దాము. మరణం పొందిన వాళ్ళకి ఆత్మ శాంతించాలని కోరుకుందాము. వారి పట్ల మౌనాన్ని ప్రకటిద్దాము. ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఒక్క చుక్క రక్తం కూడా చిందించకుండా మనిషిని హింసించి చంపే అతి ప్రమాదకరమైనటువంటి ఆయుధం మాట. అందుకే మాటని చాలా జాగ్రత్తగా వాడాలి. కొంతమంది మూర్ఖత్వపు స్వభావంతో మాటని వాడిన తర్వాత ఆలోచిస్తారు. కానీ తెలివైనటువంటి వారు మాత్రమే ఆలోచించి మాట్లాడతారు. మనం కూడా ఆలోచించి మాట్లాడేటువంటి వ్యక్తులుగా ఉండటానికే ప్రయత్నం చేద్దాం. మన మాటల ద్వారా ఎవ్వరిని హింసించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆలోచించి మాత్రమే మాట్లాడదాం. ఏదైనా సాధించినప్పుడు, అందరికన్నా గొప్పగా మీరు కనిపించినప్పుడు గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. నీకన్నా గొప్పవాళ్ళు ఎందరో, ఎన్నో సాధించినటువంటి మహా మనుషులు ఎందరో ఆ మట్టిలో కలిసిపోయారు. ఏదో ఒక రోజు మనం కూడా అలా కలిసిపోవాల్సిందే అనేటువంటి అంశము అర్థమవుతుంది. నేనే గొప్ప అనేటువంటి భావన పటాపంచలవుతుంది. పొగరు తలకెక్కిన ప్రతిసారి ఒకసారి శ్మశానం వైపు తొంగి చూడు. నీకన్నా గొప్పవాళ్ళు ఎందరో మట్టిలో కలిసినారు అనేటువంటి అంశం నీ పొగరుని ఇట్టే దించేస్తుంది.